హైదరాబాద్ శివార్లో భూమి కనిపిస్తే చాలు కాంగ్రెస్ గద్దలు వాలుతున్నారు. సీఎం రేవంత్ సోదరుల అండదండతో గోపనపల్లి బసవతారక నగర్లో పేదల ఇళ్లను కూల్చారు. గత 30 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నామని బాధితులు వాపోయారు. శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం బసవతారక నగర్ వెళ్లింది. బాధితులతో మాట్లాడి అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. అధైర్యపడొద్దని, మీ ఇళ్లు తిరిగి నిర్మించే వరకు పోరాటం చేస్తామని వివరించింది. మధుసూదనాచారి వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ నేతలున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, హైదరాబాద్ శివారులో యథేచ్ఛగా పేదల భూములైతే ఆక్రమణకు గురవుతున్నాయి. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గోపనపల్లిలో వేల కోట్ల విలువ చేసే భూమిని అప్పనంగా ఏదైతే ప్రభుత్వంలోని పెద్దలు కాజేసేందుకు కుట్రలు పడినట్టు కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే చాలా మంది అందులో గత 40-45 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు. ఆ నివాసం ఉంటున్న వారికి నిల్వ నీడ లేకుండా వాళ్ళ గుడిసెలు కావచ్చు, వారు నివాసం ఏర్పాటు చేసుకున్న నివాస ఆవాసాలను పూర్తిగా నీలమట్టం చేశారు. వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాకు చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, మా ఇంట్లో చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వారంతా కూడా ఇవాళ వానకు తడుస్తున్నాం, వెంటకి వెళ్తున్నాం, మా గోడు వినేవారు లేదంటూ కూడా వారు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రభుత్వంలోని పెద్దలు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆనాటి ఐటీ శాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ కూడా ఈ విషయంపై అనేక సందర్భాల్లో పేదల ఏదైతే భూమిని ప్రైవేటు వ్యక్తుల్లోకి వెళ్లకుండా సుప్రీంకోర్టులో పాటు హైకోర్టులో కూడా కొట్లాడిన విషయాన్ని ఈ సందర్భంగా కూడా పేదలు చెప్తున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏదైతే ప్రభుత్వంలోని పెద్దల కన్ను వాడడంతో ఈ విధంగా మా పేదల పథకం ఛిద్రం చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఇవాళ ఎండకెండుతున్నాం, వానకు తడుస్తున్నామంటూ కూడా ఇవాళ వాళ్ళంతా గోడెలో వేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రభుత్వంలోని పెద్దలు రోజుకు ఒక చొప్పున రౌడీలను తీసుకొచ్చి మనల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా బెదిరిస్తున్నారంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇజ్రాలతో పాటు ఇతర గల్లీల్లో ఉండే రౌడీలను కూడా తీసుకొచ్చి అర్ధరాత్రి అపరాత్రం తేడా లేకుండా మా ఆడవారి పైన మా పైన దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మండిపారు. ఈ నేపథ్యంలోనే మండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారితో పాటు ఎమ్మెల్సీలు దాసో శ్రవణ్, నవీన్ కుమార్ రెడ్డి అక్కడ చేరుకొని వారి గోడంతా విన్నారు. వారికి సంబంధించి మీకు అండగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ గత అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని ఇక్కడికి రానివ్వకుండా అడ్డుకున్న పార్టీగా ఆనాడు మేము ఉన్నాము, ఇవాళ కూడా మీకు అండగా ఉంటామని చెప్పారు. అయితే స్థానికంగా ఉన్న మాజీ కార్పొరేటర్ సాయిబాబా అక్కడ ప్రత్యేకంగా వారికి ఆహారంతో పాటు అక్కడ కొంత వసతి ఏర్పాటు చేశారు. పూర్తిగా నేలమట్టమైన ఇళ్లలో వారి వస్తువులన్నీ కూడా ధ్వంసమైపోయినని చెప్పేసి కూడా వారంతా కూడా కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ప్రభుత్వ ముఖ్యమంత్రి అన్యాయులకు ఇది అక్రమంగా ఈ భూమిని అంతా అప్పచెప్పేది ఇందుకే ఈ కుట్రలు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇది సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పటికీ కూడా సుప్రీంకోర్టు కేసు ఏదో దొంగ పత్రాలు తీసుకొచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్తున్నారు. మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మాకు దిక్కోవరు, మేము ఇక్కడ కూలీ నాలి చేసుకొని బతుకుతున్నాం, అక్కడికి వెళ్తే అక్కడ ఏం చేసుకున్నా తెలియదు, పాలమక్కలకు వెళ్ళాలని చెప్పేసి కూడా మనం సూచిస్తున్నారు. ఇక్కడ మేము ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ సంసారం కొనసాగిస్తున్నాం, ఇక్కడ మా పిల్లలంతా కూడా చిన్న పనులు చేసుకుంటూ మేము బతుకుతున్నాం అని చెప్పేసి కూడా వారంతా గోడలు చూస్తున్నారు. వారికి అండగా బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళ అండగా ఉంటుందని చెప్పేసి కూడా మధుసూదనాచారి వారికి ధైర్యం చెప్పారు. ఖచ్చితంగా దీనిపైన మేము లీగల్ గా ఫైట్ చేస్తాం, ఎన్ని విధాల అవసరమైతే అన్ని విధాలకు కూడా మీకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారికి కొంత భరోసానిచ్చారు. పూర్తిగా ఈ నేలమట్టమైన ఇళ్లను పరిశీలించి వారికి మేము మరింత ధైర్యాన్ని ఇస్తున్నాం, మీరు ఖచ్చితంగా పోరాడండి, మీ పేదల ఇళ్లను ఇవాళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధితో పాటు హైదరాబాద్ నగర అభివృద్ధికి మీ పేదలు ఎంతో ఉపయోగపడిరు, మీరు ఇక్కడ ఎన్నో కష్టాలు పడి ఇక్కడ జీవనం కొనసాగిస్తూ గొప్ప నగరంగా ఎదిగేందుకు మీరు ఎంతో శత విధాల మీరు శ్రమించారు, మీ శ్రమనే ఇవాళ గొప్ప నగరంగా మారింది. అలాంటి శ్రమ దోపిడీ జరుగుతుంది ఇక్కడ, మీలాంటి పేదల బతుకులను ఛిద్రం చేస్తే మేము చూస్తూ ఊరుకోం. గతంలో రేవంత్ రెడ్డి ఇక్కడికే వచ్చేసి గొప్పలు చెప్పిండు, ఇక్కడ మీకు శాశ్వతంగా ఇల్లు కట్టిస్తామని మాట ఇచ్చిండు, ఎక్కడ పోయిండు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఇప్పటికైనా ఆ పేదలకు సంబంధించిన ఇండ్ల స్థలాలు కావచ్చు, వారికి
నివాసంగా ఉండే పురుషులు కూలగొట్టడం, వారిని ఏర్పాటు చేసుకున్న ఆవాసాలను కూలగొట్టడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు అక్కడ చాలా మంది కూడా ఎవరైతే నిరసనలైరో వారంతా కూడా టెంట్ వేసుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా మేము భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మేము సహించేది లేదని చెప్పేసి కూడా వారు దగ్గర చెప్తారు. కలెక్టర్ తో పాటు అధికారులు కూడా ప్రభుత్వంలోని పెద్దలకు లొంగిపోవడం వల్లని వాళ్ళ ఇదంతా జరుగుతుంది. చాలా అక్కడ ఒక మసీద్ ఉంది, ఒక గుడి ఉంది, అక్కడ చర్చి ఉంది, ఇవన్నింటినీ కూడా కూలగొట్టి ఇవాళ విధ్వంసం చేశారు. అర్ధరాత్రి వచ్చి మా పైన విరుచుకుపడ్డారని చెప్పేసి కూడా చెప్తారు. మా పైన చాలా మంది పైన దాడులు కూడా చేశారని చెప్పేసి కూడా సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలను మానాలే, ఖచ్చితంగా పేదల పట్ల ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అండగా ఉంటాం, అంతా ధైర్యంగా ఉండండి అని చెప్పేసి కూడా మండలి ప్రతిపక్ష నాయకుడు మనసాచారి వారు భరోసా ఇచ్చారు. ఖచ్చితంగా దీనిపై పూర్తిగా ఫైట్ చేస్తామని చెప్పేసి కూడా వారికి హామీ ఇచ్చారు. సింధురా. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి. హైదరాబాద్ శివార్లో యథేచ్ఛగా పేదల భూములైతే ఆక్రమణకు గురవుతున్నాయి. దానిలో భాగంగానే గోపనపల్లి బసవతారక నగర్లో పేదల ఇళ్లను కొందరు అండతోటైతే కూల్చివేతలు చేపట్టారు. 30 ఏళ్ల నుంచి బాధితులు అక్కడే ఉంటున్నామని ఎంత చెప్పినా కూడా అవేవీ లెక్క చేయకుండా అక్రమ కూల్చివేతలు అయితే చేపట్టారు. దాంతో పేదలను బీఆర్ఎస్ నేతల బృందం అయితే పరిశీలించింది, వారిని పరామర్శించింది. బాధితులకు అండగా ఉంటామని శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అలాగే ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, నవీన్ కుమార్ కూడా బాధితులకు భరోసా ఇవ్వటం జరిగింది.